అందరికీ నమస్కారం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. మొన్న చంద్రబాబు గారి అరెస్టు సమయంలో ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం చాలా పెద్దదిలండి. ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి పేరును జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చేర్చిన వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చేర్చమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ బలమైన బంధం ఉంది. సరే, అది అప్రస్తుతం, దాన్ని కాసేపు పక్కన పెడదాం. తాజాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తిరుమలలో నెయ్యి కల్తీ జరగలేదు అని చెప్పడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మామూలు కేసులు అయితే వాదించడం రాదు, కానీ ఒక రాజకీయ నేత కంటే ఎక్కువగా బయట వాదించడం అయితే తెలుసు. అలాంటప్పుడు ఆ నల్ల కోటు తీసేసి, అంటే పైకే కోటు ఉంటుంది కానీ మెళ్ళో వైసీపీ కండువానే, ఆ నల్ల కోటు తీసేసి డైరెక్ట్గా పార్టీలో చేరిపోయారు అనుకోండి, ఇంకా మంచిది కదా. సరే, పార్టీ నేత మాట్లాడుతున్నాడని చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు. ఎందుకు ఈ నల్ల కోటు ముసుగులో మాట్లాడటం ఎందుకు? ఈయన మన కోర్టుకు వెళ్ళింది కూడా ఈయనే. దీని మీద ఎంక్వైరీ చేయాలని కోర్టుకు వెళ్ళాడు, మంచిదే. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రధానికి లేఖలో మాత్రం ఎంక్వైరీ చేయమని అడగల. దొంగ నాటకాలు. వైవి సుబ్బారెడ్డి ఏమో విజిలెన్స్ విచారణ ఆపాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు. పైకి కహానీలు చెప్తారు అంతే, నిజంగా విచారణ వస్తే వీళ్ళే కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటారు. సో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాపం ఆయన ఏదో బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన మాట్లాడిన తర్వాత దానికి మనం సమాధానం చెప్తాం. ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే it is nonsensical. Abba, it is nonsensical. The price of the pig oil is about 1400 rupees a kilo. 319 రూపాయలు కిలోకి, 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? కొన్ని గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తల్లో తెలుగుండా? తల్లో తెలుగు గురించి పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాకపోతే గూగుల్ అనేది ఒకటి ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే విషయాలు బయటకు వస్తాయన్న సంగతి మర్చిపోయాడు. మీడియా ఏదో మైకులు పెట్టింది ముందు, అందులో సాక్షి కూడా ఉంటుంది కదా ఇక్కడెక్కడో. సో దాంతో ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయాడు. యానిమల్ ఫ్యాట్ అంటే కేజీ 1400 అంట. 319, 320కే ఇక్కడ ఆవు నెయ్యి ఇచ్చారు కదా. మీరు నమ్మితే ఓకే, నిజంగానే ఇవన్నీ పక్కన పెట్టి 320కే ప్యూర్ ఆవు నెయ్యి వస్తుందని మీరు నమ్మితే వాళ్ళకి దీంతో పనే లేదు. 320 రూపాయలకి ఆవు నెయ్యి వస్తుందా? ప్యూర్ ఆవు నెయ్యి బయట వస్తుందా? రాదు కదా. ఈయనేమంటాడంటే 1400 రూపాయలు విలువైన యానిమల్ ఫ్యాట్ని 320 రూపాయలు విలువ చేసే నేతిలో ఎందుకు కలుపుతారు? నేతి కంటే 4 రెట్లు పంది నెయ్యి గొప్పదని చెప్తున్నాడు. పంది యానిమల్ ఫ్యాట్ అంటే ఒక రకంగా తిరుమల లడ్డూని అత్యంత హీనంగా పంది కొవ్వుతో పోల్చాడు, లేదా తిరుమల లడ్డూలో వాడే నేతిని పంది కొవ్వుతో పోల్చాడు. ఎంత దారుణమైన విషయం అంటే, ఆయన చెప్పాడుగా పిగ్ ఫ్యాట్ అని స్టార్టింగ్లో. 1400, 1500 కాసేపు పక్కన పెడదాం. తిరుమలలో వాడే ఆవు నేతికి పంది నేతికి ఏమైనా సంబంధం ఉందా? పంది ఆయిల్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ రెండింటిని పోల్చొచ్చా? ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఇకపోతే ఈయన అన్నాడు కదా 1400 అని. ఎక్కడుంది 1400? ఫలానా చోట యానిమల్ ఫ్యాట్ని 1400గా అమ్ముతున్నారని నువ్వు చెప్పు. ఎక్కడో చెప్పు. 1 కేజీ జీడిపప్పు కంటే, 1 కేజీ స్వచ్ఛమైన ఆవు నేతి కంటే యానిమల్ ఫ్యాట్ ఖరీదు ఎక్కువ ఉందని చెప్పి ఎక్కడ అమ్ముతున్నారు? వాస్తవం ఏంటో నేను ఒకసారి చూపిస్తా, చూడండి. మీకు కూడా అందరికీ గూగుల్ ఉంది కదా, గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి. ఇందులో ఏమి దాపరికం లేదు, అబద్ధాలు అంతకంటే కాదు. సో ఇక్కడ చూడండి, ఫోర్క్ పందే కదా, ఆయన చెప్పేది అదే కదా, పిగ్ ఫ్యాట్ అన్నాడు. సో దాన్ని ఫోర్క్ ఫ్యాట్ అంటాం. ఎంత ఉంది కేజీ? సైజు వచ్చేసి 1 కేజీ వచ్చి 220 రూపాయలు. ఆ టిన్ సైజుల్లో దొరుకుతుందని చెప్పి ఒకటి ఉంది, అదొక రకం. ఇక్కడ చూడండి, ఫోర్క్ ఆయిల్ 1 లీటర్ RS 150 kg కోల్కతా అని చెప్పి ఒకటైతే రావడం జరిగింది. అంటే కేజీ 150 నుంచి 220, అందులో కూడా ఏమన్నా క్వాలిటీలు ఉంటే ఉండొచ్చు. అంటే 150 రూపాయలు. ఇంతకంటే తక్కువ కూడా ఉన్నాయి. సో యానిమల్ టెల్లో ఆయిల్ అంటే ఏదైతే మనం అంటున్నాం కదా, ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అంటున్నాం కదా.
సో ఆ యానిమల్ ఫ్యాట్ ఇదిగో కేజీ 55 రూపాయలకు దొరుకుతుంది. అలాగే అదే యానిమల్ ఫ్యాట్ అనేది కేజీ 75కు దొరుకుతుంది. అదే యానిమల్ ఫ్యాట్ ఎల్లో అనేది 85 రూపాయలకు దొరుకుతుంది. సరే ఆయా కంపెనీలను బట్టి ఆయా యానిమల్స్ని బట్టి అది ఉండుండొచ్చు. సో దీన్ని రకరకాలుగా వాడతారు. ఇది కాదు, దొరుకుద్ది, మీకైనా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, దొరుకుద్ది. సో ఎంత ఉంది? 55 రూపాయల నుంచి 85 రూపాయలు ఉంది. ఏమో నువ్వే దీన్ని తీసుకొచ్చి ఒక పావు కేజీ కలిపావేమో. నువ్వు అన్నావు కదా 1400 అని. ఎక్కడుందో 1400 అని? పోనీ ఎక్కడైనా 1000 రూపాయలు ఉందా? పోనీ ఎక్కడైనా 500 ఉందా? 200 మించి ఎక్కడైనా ఉందా? 200 మించి ఎక్కడైతే లేదు కదా. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్కలో ఆవు నేతి కంటే యానిమల్ ఫ్యాట్ తక్కువే కదా అంటే కలిపినట్టు ఒప్పుకోవాలి. నువ్వు చెప్పిన లాజిక్ అయితే ఒప్పుకోవాలి. నువ్వేమన్నావు? నువ్వు 320 రూపాయల నేతిలో 1400 రూపాయలు కొవ్వు ఆ యానిమల్ ఫ్యాట్ ఎందుకు కలుపుతారు అన్నావు కదా. మరి ఆ లెక్కలు ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ తక్కువ ఉంది, ఆవు నెయ్యి ఎక్కువ ఉంది అంటే కలిపారు కదా. నిజంగానే నువ్వు అన్నట్టు యానిమల్ ఫ్యాట్ రేట్ ఎక్కువ ఉంటే కలపరు, ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. కానీ తక్కువ ఉంది కదా, నువ్వు చెప్పింది అబద్ధం కదా. 55 రూపాయలకే దొరికేస్తుంది. ఏది? ఇది ఆన్లైన్లో ఇదే 55 రూపాయల యానిమల్ ఫ్యాట్ని నువ్వు బల్క్లో కొన్నావు అనుకో, టన్నుల లెక్కను కొన్నావు అనుకో, దాన్ని ట్యాంకర్ లెక్కను కొన్నావు అనుకో, తక్కువకు రాదా నీకు ఇది? 55 రూపాయలది కనీసం ఒక 15 రూపాయలు తగ్గుద్ది కదా. అంటే 40 రూపాయలకైనా వస్తుంది కదా నీకు బల్క్లో. పోనీ 5 రూపాయలు తగ్గినా 50 రూపాయలకే వస్తుంది కదా. మరి 50 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎక్కువ, 320 రూపాయలు నువ్వు చెప్పిన ఆవు నెయ్యి ఎక్కువ. యానిమల్ ఫ్యాట్ రేట్ ఎక్కువ ఉంటే కలపరు, మరి తక్కువ ఉంటే కలిపినట్టే కదా. నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా? లేదు, యానిమల్ ఫ్యాట్ 1400 నువ్వు చూపించు. నేను యానిమల్ ఫ్యాట్ ఇదిగో 50 రూపాయల నుంచి 200 వరకు ఉంది, రకరకాల ఫ్యాట్లు ఉన్నాయి, నేను చూపించా. మీరు కూడా ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఇందులో అబద్ధమేమీ లేదు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నేను అడుగుతున్నా, యానిమల్ ఫ్యాట్ 1400 ఎక్కడుంది? ఏ యానిమల్ ఫ్యాట్ ఉంది? నేను అది కూడా అడుగుతున్నా, ఏ యానిమల్ ఫ్యాట్ ఉంది? టైగర్ ఫ్యాటా, ఎలిఫెంట్ ఫ్యాటా? నువ్వు దేన్ని తీసావు? ఏ యానిమల్ ఫ్యాట్ ఉంది అంత రేటు? అంటే ఎవరిని మోసం చేయడానికి? జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని నువ్వెందుకు కాపాడాలని చూస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను నువ్వెందుకు కాపాడాలని చూస్తున్నావు? నాకు అర్థం కావట్లా, ఎందుకు కాపాడాలని చూస్తున్నావు? మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తావా? అరే 50 రూపాయల దగ్గర నుంచి యానిమల్ ఫ్యాట్ దొరుకుతుందా నీకు? బల్క్లో కొంటే 40 రూపాయలకి 30 రూపాయలకు వస్తుందా కేజీ? అలాంటిది నువ్వు దీన్ని ఏమో 1400 రూపాయలు ఉంటుంది ఎందుకు కలుపుతారని చెప్తున్నావు. మళ్ళీ దీన్ని అంటే స్వచ్ఛమైన ఆవు నేతిని పందికొవ్వుతో పోల్చడం. నువ్వు పోల్చావు, ఆవు నేతిని పందికొవ్వుతో పోల్చావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఆల్రెడీ కలిపి తింటే ప్రజలు ఎంత బాధపడ్డారో, ఈరోజు ఆవు నేతితో నువ్వు పందికొవ్వును పోల్చినప్పుడు కూడా అంతే బాధపడ్డారు. వీళ్ళకి ఏమాత్రం కూడా భక్తి ఉండదు, మత విశ్వాసాల పట్ల నమ్మకం ఉండదు, సమాజం ఏమనుకుంటుందనే ఇంగిత జ్ఞానం ఉండదు. అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డాడు. చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో కానివ్వండి, లేదా రామోజీరావు గారి కేసు విషయంలో కానివ్వండి, మార్గదర్శి కేసు విషయంలో కానివ్వండి, ఎగిరెగిరి పడ్డాడు. కానీ ఈరోజు ఏమైంది పరిస్థితి? చివరికి ఇలాంటి వ్యక్తులు వైసీపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పింది అక్షరాల పచ్చి అబద్ధం. కేజీ 100 రూపాయలు లేదా అంతకంటే తక్కువకే యానిమల్ ఫ్యాట్ దొరుకుతుంది. ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా అందులో కలిపారని వాళ్ళే ఒప్పుకున్నారు. నువ్వు ఎక్కువ రేటు ఉంటే కలపరు, ఓకే, కానీ తక్కువ రేటు ఉంటే కలిపినట్టే కదా. మరి తక్కువ రేటే కదా ఉంది. 1400 యానిమల్ ఫ్యాట్ కేజీ అనేది అసలు లేదు, ఎక్కడా లేదు కేజీ. కానీ 1400 అని చెప్పాడు. అంటే వీళ్ళని కాపాడటం కోసం నోటికి వచ్చిన అబద్ధాలు చెబితే ప్రజలు గొర్రెల్లాగా నమ్మేస్తారు. నమ్మరు ప్రజలు. 2024లో చూపించారు కదా, 19లో నమ్మిన మాట వాస్తవం. కానీ 24లో నీ బండారం బయటపడిన తర్వాత ప్రజలు నమ్మలా. 24లో ఏం చేశారు? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. కాబట్టి ప్రజలు ఇంకా గొర్రెలేమని చెప్పింది నమ్ముతారు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. ఎప్పటికైనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. స్వచ్ఛమైన ఆవు నేతిని పంది కొవ్వుతో పోల్చి అవమానించినందుకు ఈరోజు ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి.